హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయ్ కిష్ట లాగ్స్. ఇవాళ రెసిపీ మటన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఈ మటన్ ఫ్రైని ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళైనా లేకపోయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. మటన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మటన్ ని ఉప్పు నీటిలో ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ ఉప్పు నీటిలో నానిన మటన్ ని ఒక కుక్కర్ లోకి తీసుకొని 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక 5-6 జీడిపప్పులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మటన్ ఫ్రైలో జీడిపప్పు వేయడం వల్ల అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ మసాలానంతా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మసాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా కొంచెం ఫ్రై అయింది కదా, మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మటన్ బాగా కుక్ చేసుకోవాలి. నాకు ఇలా కుక్ చేసుకోవడానికి 20 మినిట్స్ పట్టిందండి. బాగా కుక్ అయిపోయింది కదా మటను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్ట్ ఉండే మటన్ ఫ్రై రెడీ అండి. ఇది పప్పుచారులో కానీ రసంలో కానీ తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్.